నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా కుక్కట్పల్లిలోని ఒక వైఫ్ హస్బెండ్ ని చనిపోయాడు అని చెప్పేసి ముందర చెప్పారు. తర్వాత ఏమో అది హత్య అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. సో అంటే ఎట్లాగా ఆవిడ ఏమైనా చేశారా? ఎలాంటి ఎవిడెన్సెస్ దొరికినాయి? చంపారు? మామూలుగా ఈ మధ్య కాలంలో భర్తలను చంపేసి లేదా ప్రియులతో కలిసి చంపేయడం లేదు, కొంత డబ్బులు ఉన్నప్పుడేమో ఈవెన్ కిరాయి హంతకులను కూడా పెట్టుకోవడం, సుపారీ కిల్లింగ్స్ అంటారు, సుపారీ కిల్లింగ్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే భర్తల్ని ఎందుకు చంపేస్తున్నారు భార్యలు అంటే మళ్ళీ డిస్క్లైమర్ వేయాలి. ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పటికి కూడా దేశంలో జరిగే హత్యల్లో 90% మగవాళ్లే హత్యలు చేస్తున్నారు, ఓన్లీ 10% మాత్రమే స్త్రీలు చేస్తున్నారు. అయితే విత్ ఇన్ ద స్త్రీలు చేసే క్రైమ్ లో కానీ మనం ఒక 10 ఏళ్ల డేటా తీసుకొని పరిశీలిస్తే స్త్రీల క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఏది గతంలో 10 ఏళ్లకు ముందు కంటే కూడా ఇప్పుడు స్త్రీల క్రైమ్స్ పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా. ఉమెన్ అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నప్పుడు క్రైమ్ లో కూడా ఖచ్చితంగా వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. రెండవది ఏంటంటే ఇవాళ కన్జ్యూమరిజం పెరిగిపోయి ఆస్తులు, డబ్బు అనేది ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగిపోయిన తర్వాత చాలా మంది భర్తల్ని ఎందుకు చంపుతున్నా అంటే 2 కారణాలు. ఒకటి వీళ్ళు విడాకులు ఇవ్వట్లేదు, వీళ్ళు ఎవరికో భర్తతో వీళ్ళకి అఫేర్ అనేది మోజుపోవడమా లేకపోతే ఇంట్రెస్ట్ పోవడం ఏదో జరుగుతుంది, ఇంకొకరికి అఫేర్ ఏర్పడినప్పుడు భర్త దాన్ని అడ్డుకుంటాడు. అడ్డుకున్నప్పుడు విడాకులు ఇచ్చేస్తే భర్త ఆమె పాటికి ఆమె ఆ లవర్తో ఎంజాయ్ చేయడం ఏదో చేస్తుంది, కానీ విడాకులు ఇవ్వడు. దానికి భర్త కారణాలు భర్తకు ఉంటాయి. పిల్లలు ఉంటారు, సమాజం ఉంటది, నువ్వు ఈమెను మార్చుకుందాంలే అనుకుని అతను పిల్లల కోసం అన్నా మనం కలిసి ఉంటే బెటర్ అని అతను అనుకోవచ్చు. సో విడాకుల కల్చర్ అనేది ఇంకా చాలా మంది అనుకున్నట్టేమీ లేదు. 1% ఉంది ఇప్పటికి కూడా విడాకుల రేటు ఇండియాలో. 1% ఉంది. హడావిడి ఎక్కువ ఉంది కానీ విడాకులు అంత ఈజీగా దొరకట్లేదు. ఇద్దరు కాన్సెంట్ వెళ్ళి కోర్టుని అడిగితేనే ఒక 6 నెలలు పడుతుంది మినిమం. ఇంకెవరో ఒకరు కంటెస్ట్ చేస్తే నేను విడాకులు ఇవ్వనంటే అది ఏళ్ల తరబడి 10 ఏళ్ళు 14 ఏళ్ళు పట్టిన కేసులు కూడా ఉన్నాయి. సో అందువల్ల వీడు విడాకులు ఇవ్వడు. మనమేమో వీటితో ఇష్టం లేని కాపురం చేయలేం, మన లవర్ తో ఎంజాయ్ చేయాలి లైఫ్ ని. కాబట్టి ఇతన్ని వేసేస్తే పని అయిపోతుంది, 4 రోజులు జైల్లో ఉండి బయటకు రావచ్చు అనేది ఒక రీజన్. అయితే రెండో రీజన్ డబ్బులు. భర్తకి డబ్బులు ఉంటది, అతని పేరు ఆస్తి ఉంటది, వేసేస్తే అతను క్లియర్ అయిపోతాడు, ఆస్తి కూడా వస్తుంది. ఆస్తిలో కొంత ఖర్చు పెట్టుకుంటే కోర్టు, పోలీస్ స్టేషన్, జైలు ఇవన్నీ కొద్ది రోజులు భరిస్తే మిగతా అంతా హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక యాంగిల్లో డిసైడ్ అయిపోతున్నారు. సో అలాగా ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. ఇంకోటి ఎక్కువగా పెరుగుతున్నట్టు ఎందుకు కనబడుతున్నాయంటే భర్త భార్యను హత్య చేస్తే అది పెద్ద వార్త కాదు, భార్య భర్తను హత్య చేస్తే అది వార్తగా ఇవాళ మన అందరికి కనిపిస్తుంది. అంటే భర్తలు భార్యను హత్య చేయడం నార్మలైజ్ అయిపోయింది. అంటే అది పాత సామెత ఉంది కదా, కుక్క మనిషిని గరిగితే వార్త కాదు, మనిషి కుక్కని గొరిస్తే వార్త. అలాగా కూడా మీడియాలో ఎక్కువ కనబడుతున్నాయి. సో ఇప్పుడు అలాంటిదే ఇంకొక సంఘటన జరిగింది. అదేంటంటే కూకట్పల్లిలో వివేకానంద నగర్ లో ఒక భార్యాభర్త ఉంటున్నారు. భర్త పేరు జగవరపు సుధీర్ రెడ్డి, 44 ఏళ్ళు. భార్య పేరు బ్రహ్మజ్ఞాన ప్రసన్న అనుకున్నాం, ఆమె 40 ఏళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా 16 ఏళ్ల కొడుకు, 13 ఏళ్ల కొడుకు, 2 కొడుకులు ఉన్నారు. పర్ఫెక్ట్ ఏజ్ లో ఉన్నారు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఉంది, పిల్లలు టీనేజ్ లో ఉన్నారు. నిజానికి పిల్లలకి పేరెంట్స్ ఆ ఏజ్ లోనే చాలా అవసరం, గైడెన్స్ అవన్నీ ఇవ్వాలి. సో భర్త ఏమో వీళ్ళది ఎక్కడంటే ఏలూరు జిల్లాలో నూజివీడు దగ్గర తూర్పు దిగవల్లి అనే గ్రామం. అక్కడ నుంచి హైదరాబాద్ లో సెటిల్ అవ్వడానికి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ వివేకానంద నగర్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద నగర్ లో ఈనాడు హైట్స్ అనే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. సో ఇతనేమో ఒక ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు, ఈమె హౌస్ వైఫ్ గా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఏమైందంటే వీళ్ళిద్దరికి కూడా ఒకరిపైన ఒకరికి అనుమానాలు మొదలైనవి. అంటే భర్తకి వేరే అఫేర్ ఉందని భార్యకి అఫేర్ ఉందని భర్త నమ్ముతున్నారు. అఫేర్ కూడా ఉందని కూడా పోలీసులు చెప్పారు. భార్యకి అయితే అఫేర్ ఉన్నట్టు తేలిందని. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనవి. ఈ గొడవలు మొదలయ్యి అది ఏ స్థాయిలో, మామూలుగా మన గొడవలు మొదలైనప్పుడు భర్త ఏం చేస్తుంటాడు, మగవాళ్ళు ఏం చేస్తాడు, మందు కొడితే అతనికి ధైర్యం వస్తుంది ఇంట్లో గొడవ చేయడానికి. వచ్చి ఇక్కడ గొడవ చేసుకోవడం, ఒక్కోసారి ఈమెను కొట్టడం,
జరుగుతుంది. సో ఈ క్రమంలో మొన్న 24వ తేదీ ఏమైందంటే, అంటే పోలీస్ వర్షన్ చెప్తున్నాను నేను, 24వ తేదీ ఏమైందంటే భర్త తాగేసి వచ్చి ఈమెతో గొడవ అయ్యాడు, కొట్టాడు కూడా. దాంతో ఈమె కూడా అతన్ని కొట్టింది. ఆ క్రమంలో అతను మొత్తెక్కున్నాడు కాబట్టి పడిపోయాడు, మెట్ల మీద పడిపోయాడు ఫస్ట్, మళ్ళీ లేచి రాబోతున్నాడు పైకి. దాంతో ఈమె పట్టుకొని అతన్ని చున్నీతో చున్నీ మెడకు చుట్టి లాగేసి గట్టిగా, అతను ఎందుకంటే మా లిక్కర్ లో ఉన్నాడు కాబట్టి అతను ఫుల్ గా పెనుగులాడే పరిస్థితి లేడు. అది ఈమెకు అర్థమై ఈమె గట్టిగా అతన్ని లాగి చంపేసింది. చంపిన తర్వాత 100కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, సార్ మా హస్బెండ్ ఫుల్ గా తాగేసి వచ్చి మెట్ల మీద నుంచి పడిపోయి చచ్చిపోయాడు సార్ అని చెప్పింది. సో వాళ్ళు వచ్చారు, చూసారు. చూస్తే మెడ మీద కూడా ఇట్లా ఎర్రగా ఇవి ఉన్నాయి. ఇదేందమ్మా అంటే, మంచం కోడి తగిలింది సార్, అది మెడ మీద తగిలింది, ఆయన పడిపోయాడు, అది గాయం అని. సరే, ఇంకో వాళ్ళు ఏమి అనుకోలేదు, పోలీస్ తీసుకెళ్లిపోయారు బాడీని. అయితే ఈ అబ్బాయి ఇతను ఉన్నాడు కదా చనిపోయిన సుధీర్ రెడ్డి, వాళ్ళ సిస్టర్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. సార్ ఇది ఈమె చంపేసి ఉంటది, ఈ పడిపోయి చనిపోవడం అనేది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వారం ముందు కూడా ఇతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట, నా భార్య ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది, వాళ్ళెవరు భార్య కలిసి నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు అనేది కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకున్నారు లేదో మనకి ఇంకా సమాచారం అయితే లేదు. ఏదేమైనా ఇచ్చిన వారానికి ఈమె చంపేసింది. అంటే అతను ముందుగానే తన భార్య తనను చంపడానికి ప్లాన్ చేస్తుంది. అంటే వీళ్ళు గొడవలు పడి ఉంటారు, నేను చంపేస్తానని ఆమె చెప్పుంటది, నిన్ను చంపేస్తాను అతను చెప్పుండొచ్చు. ఎందుకంటే గొడవల్లో నేను లేపేస్తాను ఇవన్నీ ఉంటాయి కదా, నేను చంపేసి నేను జైలుకి వెళ్తా, ఇవన్నీ డైలాగ్ డెలివరీస్ ఉంటాయి. సో అలాగా ఇతనికి ఏదో మొత్తానికి వీళ్ళు చంపుతారన్న ఒక ప్లాన్ ఏదో కనబడింది. దాంతో అతను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన ఒక వారానికి ఇది జరిగింది. దాంతో పోలీసులు మరి వేరే కేసులు ఉన్నాయా, ఎందుకు లేట్ అని తెలియదు. లేదు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఏదో ఒక గుడ్డ గాని దారం గాని గొంతు చంపినట్టే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంతో కంప్లైంట్ ఇచ్చినాక, చెల్లెలు కంప్లైంట్ ఇచ్చినాక పోలీసులు ఆమెను గట్టిగా పిలిచి ఆమెను ఏదో మరి టార్గెట్ చేశారా, కొట్టారా, బెదిరించారా తెలియదు. ఆమె అయితే కన్ఫెస్ అయింది, నేనే చంపేశాను అని. కాకపోతే ఆమె చెప్తున్నది ఏమంటే, ప్లాన్ లేదు, నన్ను కొట్టాడు, ఆ కోపంలో నేను కూడా కొట్టాను, ఆ కోపంలో కొట్టడానికి వస్తుంటే నేనేం చేయాలి తెలియక గొంతుకి ఇచ్చేసాను, క్షణికావేశంలో చంపానని ఆమంటుంది. క్షణికావేశంలో చంపినా, ప్రీ ప్లాన్డ్ గా చంపినా, మర్డర్ అయితే మర్డరే. కాకపోతే ఇంటెన్సిటీ కూడా చూస్తారు కోర్టులో. అంటే క్షణికావేశంలో చంపినప్పుడు కొద్దిగా తక్కువ శిక్ష వేసే అవకాశం ఉంది కోర్టు నమ్మితే. లేదు ఈమె ప్రీ ప్లాన్డ్ గా చేసింది, లవర్ కోసం ఇది చేసింది, ఇతని ఆస్తి కోసం, ఇవన్నీ ప్లాన్ గాని కోర్టులో ప్రూవ్ అయితే ఈమె కొంత ఎక్కువ కఠిన శిక్ష ఉండే అవకాశం ఉంది. జనరల్ గా మన ఈ హత్యల్లో మనం లీగల్ గా మనం అనేక కేసులను పరిశీలిస్తే ఏంటంటే, విక్టిమ్ తరపున గట్టిగా ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి. విక్టిమ్ తరపున పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రాయడం దగ్గర నుంచి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ చూసుకోగలగాలి. పోలీసులకి ఏంది, వాళ్ళకి అనేక ప్రెజర్స్ ఉంటాయి, కొంతమంది కరప్ట్ కూడా అయింటారు. సో దాంతో అవతల వాళ్ళు కానీ పోలీసుల్ని చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి డైల్యూట్ అయిపోతాయి. అంటే సరైన సాక్ష్యాలు సబ్మిట్ చేయరు. మంచి లాయర్ని పెట్టుకున్నారనుకో, డిఫెన్స్ లాయర్ని, వాళ్ళు ఆర్గ్యూ చేసి తిమ్మిని బొమ్మి చేసి అసలు మర్డర్ జరగలేదు, అతను పడిపోయి చనిపోయినాడు అని ప్రూవ్ చేయగలరు. ఎందుకంటే ఐ విట్నెస్ లేదు, అదే ఏదో జరిగింది అని చెప్పేయచ్చు, లేదా అతను ఊరేసుకున్నాడు అని కూడా చెప్పేయచ్చు. సో ఇవన్నీ రేపు కోర్టులో ఎంతవరకు. అందుకనే మనకేందంటే మర్డర్స్ దాదాపు ఇండియాలో యావరేజ్ లో 33,000 నుంచి 35,000 మర్డర్స్ జరుగుతాయి పర్ ఇయర్. కానీ కన్విక్షన్ రేటు పెద్ద పడదు. అందువల్ల కూడా మర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలా మందికి ఏంటంటే దొరుకుతామని తెలుసు, దొరికినాక ఏం జరుగుతుంది, దొరికినాక డబ్బులు ఉంటే పోలీస్ స్టేషన్ లో అందరూ బిర్యానీ తెప్పిస్తే మనకు కూడా బిర్యానీ పెడతారు. సో దాని తర్వాత కొద్ది రోజులు హ్యాపీగా ఉండొచ్చు, దాని తర్వాత కోర్టుకు పెడతారు. కోర్టులో మంచి లాయర్ని పెట్టుకుంటే మన కేసు గట్టిగా ఉంటది. ఈ లోపల కొంతమంది బయట మన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అన్ని వీక్ చేయొచ్చు. తర్వాత జైల్లో అది అందరికి తెలుసు, జైల్లో డబ్బులు ఉంటే మంచి లైఫ్ ఉంటది. నీకు ఏ సెల్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వచ్చు. అక్కడ నుంచి భోజనం, మనకు కావాల్సింది ఏంటి, జైల్లో ఉన్నదానికి కొంత సెల్ మంచిగా ఉండాలి,
తర్వాత సెల్లులో ఉండే సెల్మేట్స్ కొంత మంచి వాళ్ళని పెట్టుకోవాలి. దాని తర్వాత ఫుడ్ బాగుండాలి. లేదు అక్కడ జైల్లో హాస్పిటల్ ఉన్నది అనుకో, కడుపు నొప్పి కాలు నొప్పి అని వాళ్ళు రాసేసి హాస్పిటల్లో పెట్టేస్తే బ్రెడ్ ఫ్రూట్ అవన్నీ ఇవ్వచ్చు. తర్వాత తనకి ములాఖత్ వచ్చే వాళ్ళకి కూడా మామూలుగా అయితే వారానికి 2 ములాఖతులు ఉంటే అనఫ్సెల్ గా కూడా 4-5 ములాఖతులు ఇస్తారు. సో ఇలాగ జైల్లో కూడా డబ్బులు ఉంటే కొంత మెరుగైన లైఫ్ ఉంటది. దాని తర్వాత కోర్టులో మంచి డిఫెన్స్ సర్టిఫికేట్లు పెట్టుకుంటే మనం బయటకు వచ్చేయచ్చు. సో బెయిల్ మహా అంటే 1 నెల 2 నెలలు జైల్లో ఉండాలి. రెస్ట్ తీసుకొని బయటకు వస్తే కేసు ఇదైపోతుంది. ఇది బేసిక్ గా ఉన్న చాలా మందికి హత్యలు పెరగడానికి ఇది ఒక కారణం ఉంది. అంటే ఏమీ జరగదు ఈ న్యాయ వ్యవస్థలో అనేది. ఎందుకంటే మన వివేకానంద రెడ్డి లాంటి ఒక పెద్ద కేసులో ఇప్పుడు 7 ఏళ్ళ వరకు ఏమి జరగలేదు. కాబట్టి ఏం జరుగుతుంది? ఏమి జరగదు. నమ్మకం పోయింది యాక్చువల్ గా. అందుకని ఇప్పుడు ఏంటంటే భర్తలు కూడా ఆలోచించాలి. అంటే తెగేదాకా లాక్కూడదు, చూసుకొని ఇప్పుడు ఈమె ఇట్లా ఉంది సో విడాకులు ఇచ్చేస్తే పోతుంది అనేది చూసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రాణం కంటే విడాకులు అవి ఎక్కువ కాదు కదా. సో అది ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏంటంటే తాగుడు ఇంకో దానికి అలవాటు అయిపోయి ఎమోషనల్ గా రియాక్ట్ అవుతారు తప్ప లాజికల్ మైండ్ పనిచేయదు. అది బేసిక్ కారణాలు. సో ఇలాంటి కేసెస్ లో నిజంగానే మీరు అన్నట్టు లాజికల్ గా ఆలోచించుకుంటే లాజికల్ గా ఆలోచించి ఏముంటది, సింపుల్ గా ఉంటది. ఎప్పుడైనా ఎమోషనల్ గానే మనుషులు రియాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ.